ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి 7 శనివారాల వ్రతం అయితే చేసుకున్నాను కదా, అప్పుడు ఒక వారం షూట్ చేసిన వీడియో అండి. అది ఎన్నో వారం అంటే 5వ వారం తీసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. లేట్ అయిపోయింది, ఎడిటింగ్స్ కొంచెం కుదరట్లేదు అండ్ పనులు కూడా చాలా ఎక్కువైపోయినాయి. ఇప్పుడైతే ఈ వీడియోలో నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది చెప్పేస్తాను. మీకు కూడా చెయ్యాలి అని అనిపిస్తే చేసేసేయండి పూజ. అనుకున్నారు అంటే మాత్రం స్టార్ట్ చేసేయండి, అస్సలు లేట్ చేయకండి. ఇంకా లేట్ ఎందుకు, చలో వెళ్ళిపోదాం వీడియోలోకి. ఉదయాన్నే లేచేసి ఫస్ట్ అయితే ఇంట్లో పని చేసేసుకుంటాను. ఇల్లు ఉడ్చి తడిగుడ్డ పెట్టేసి కిచెన్ అంతా నేను ముందు రోజే క్లీన్ చేసుకుంటాను. పూజ సామాన్లు కూడా ముందు రోజే క్లీన్ చేసేసుకుంటా. నెక్స్ట్ డేకి కొంచెం ఈజీగా ఉంటుంది. లేదు అంటే ఉదయం లేచి పూజ సామాన్లు కడిగి గ్యాస్ స్టవ్ కడిగి ఇవన్నీ కడుగుతూ ఉంటే ఇంకా తెల్లారిపోద్ది. 8-9 వరకు కూడా పూజ స్టార్ట్ చేయలేమన్నమాట. అందుకే బిఫోర్ డే చేసుకుంటే సాటర్డే మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్నిటికన్నా ముందు చేసే పని మాత్రం లేచిన వెంటనే టీవీ ఆన్ చేసుకుంటాను. వెంకటేశ్వర స్వామి పాటలు అలా మోగుతూ ఉంటే మనకి తెలియని వైబ్రేషన్ వస్తుంది అనమాట. మన ఇంట్లో అండ్ మనలో కూడా అదొక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ వైబ్ అనేది వేరేలా ఉంటుంది. అసలు ఆ వైబ్, ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయలేమండి, మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా అనిపిస్తుంది. రెగ్యులర్గా కూడా నేను మార్నింగ్ మాత్రం ఒక అరగంట గంట దేవుడి పాటలు పెట్టుకుంటాను. నాకు అదొక అలవాటు అయిపోయింది. ఇంకా అవి అక్కడ మోగుతూ ఉంటే ఇక్కడ నేను పూజ సామాన్లన్నీ సర్దేసుకొని నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. నేను ఇక్కడైతే ఫస్ట్ ప్రమిదల కోసం పిండి చేస్తున్నా. ఒక్కొక్కళ్ళు ఒక్క దీపం పెట్టి 7 ఒత్తులు వేస్తారు. కొంతమంది మాత్రం 7 దీపాలు పెడతారు. ఇంకా అది మీ ఇష్టం అండి, ఎలా అయినా పెట్టుకోవచ్చు అంటున్నారు. కానీ నేను స్టార్టింగ్ నుంచి ఫస్ట్ వీక్ నుంచి కూడా 7 దీపాలే పెడుతూ వచ్చాను కాబట్టి లాస్ట్ వారం వరకు కూడా 7 దీపాలే పెట్టాను. చేయడం చాలా సింపుల్ అండి. కొంచెం బియ్యం పిండి, అందులో ఆవు నెయ్యి, ఆవు పాలు, కొంచెం బెల్లం వేసేసి మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకొని, మనకి పాలు ఎంత కావాలో అంత వేసుకొని ఒక గోధుమ పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలా తడిపి పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత నేను ఎవ్రీ వీక్ కామన్‌గా నేను చేసింది 3 ప్రసాదాలు. అందులో ఫస్ట్‌ది నువ్వుండలు, సెకండ్ వడపప్పు, పానకం. ఈ 3నే ఎక్కువగా చేస్తూ వచ్చాను నేను. లాస్ట్ వీక్ మాత్రం 7 ప్రసాదాలు చేశాను. ఎందుకో ఆ రోజు కొంచెం ఎక్కువగా చేయాలి అని అనిపించింది. అండ్ ఆ రోజు నాకు హెల్త్ కూడా బాగా సపోర్ట్ చేసింది. టైము, హెల్త్ అంతా బాగుండేసరికి లాస్ట్ వీక్ అయితే చాలా ఎక్కువగా చేసుకున్నాను. అక్కడ కిచెన్‌లో చేయాల్సిన పనులన్నీ చేసేసుకొని ప్రసాదాలన్నీ చేసి ఒక సైడ్‌కి పెట్టేసుకున్నాను తీసుకొచ్చి. ఇక్కడైతే ఒక స్టూల్ వేసుకొని ఇంకా అక్కడంతా సెటప్ చేసుకుంటున్నాను. నేనైతే చాలా సింపుల్‌గా చేసుకున్నానండి. భారీగా చేస్తేనే ఆ దేవుడు వరాలు ఇచ్చేస్తాడు అనేది నేనైతే అసలు నమ్మను. మనం మనస్ఫూర్తిగా చేయాలి. అండ్ ఎలా చేసినా మన మైండ్ పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. శ్రద్ధగా ఆ దేవుడి మీదనే కాన్సంట్రేషన్ పెట్టి పూజ చేయాలి. అండ్ నేను ఎలా చేసుకున్నాను అంటే మాత్రం ముందు రోజే పూలు, తులసిమాల, కొన్ని ఒకటి మల్లెపువ్వు గానీ ఏదైనా దొరికితే అదొక మూర తెచ్చుకుంటాను. 7 రకాల పూలు కాదు పళ్ళు తెచ్చుకుంటాను. ఇంకా కొబ్బరికాయ, ఇవన్నీ ఇంకా కామన్. ఇంకా పూజ అంటే మినిమం ఏమేం కావాలి అనేది అందరికీ తెలుసు కాబట్టి ఇంక అంతే. కలశం మాత్రం నేనేం పెట్టుకోలేదండి. నార్మల్‌గానే చేసుకుంటూ వచ్చా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వీక్ వరకు కూడా. ఇక్కడైతే నేను ఇప్పుడు ప్రమిదలు రెడీ చేస్తూ ఉన్నాను. కొంచెం పెద్దగానే చేసుకున్నాను నేను ఎవ్రీ వీక్. కొద్దిగా ఎక్కువ సేపు వెలుగుతాయి కదా దీపాలు అన్నట్లుగా కొంచెం పెద్దగా వెడల్పుగా చేసుకున్నాను. ఇంకా అది మన ఇష్టం. ఇప్పుడైతే ప్రమిదల్ని చాలా రకాలుగా చేస్తున్నారు. గ్లాస్‌లో పెట్టి చేస్తున్నారు, డైరెక్ట్ హ్యాండ్‌లో. నేనైతే డైరెక్ట్‌గా హ్యాండ్‌తోనే ఈజీగా అనిపిస్తుంది ఆ గ్లాస్‌లో పెట్టి ఇదంతా కన్నా. అంటే ప్రాక్టీస్ ఉంటే మాత్రం చేత్తో చాలా ఫ్రీ అయిపోతది. కొంతమంది ఏంటంటే భయపడుతూ ఉంటారు. అరే! ఇది షేప్ అవుట్ అయిపోద్దేమో, క్రాక్స్ వస్తాయేమో అనుకోని డౌట్‌గా చేశామనుకోండి, అది డౌట్‌గానే ఉంటది. అందుకే డౌట్ లేకుండా కాన్ఫిడెంట్‌గా చేయండి, వస్తది. చేత్తో అయితే మనకి నచ్చిన సైజ్ చేసుకోవచ్చు. అదే గ్లాస్‌లో చేశామనుకోండి, ఆ గ్లాస్ ఎంతుంటే అంతే వస్తాయి. ఇంతే అండి, పూజ గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. నేను చెప్పేది ఫైనల్‌గా ఒక్కటే, మీ శక్తి ఎంత ఉందో అంతే చేసుకోండి. మీ శక్తికి మించి భారీగా చేసుకొని అవన్నీ మళ్ళీ తర్వాత ఈ వీక్ బాగా చేసి నెక్స్ట్ వీక్ బాగా చేయలేకపోవడం అలా వద్దు. ఎవ్రీ వీక్ ఒకటేలా చేసుకోండి. లాస్ట్ వీక్ మీకు శక్తి ఉంటే నలుగురికి భోజనాలు పెట్టుకొని తాంబూలం ఇచ్చేసేయండి. ఇంకా ఇంతే వ్రతం, చాలా సింపుల్. అందరూ భయపడుతున్నారు కానీ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అనుకున్నంత కష్టమైతే ఏమీ ఉండదండి. కాకపోతే ఎర్లీ మార్నింగ్ లేచి పనులు చేసుకొని ఈ పూజకి అంతా సెటప్ చేసుకోవడానికే టైం పడుతుంది. లాస్ట్‌గా
ఫైనల్‌గా చూసేయండి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా అయితే ఉంది. చాలా అందంగా ఉంది గదా! ఎవ్రీ వీక్ పూజ అయిపోయిన తర్వాత కొద్దిసేపు అలానే కూర్చొని స్వామివారిని అట్లు చూస్తూ ఉండేదాన్ని. నాకు 2 కళ్ళు అసలు సరిపోయేయి గాదు. ఇంకా కొద్దిసేపు కూర్చొని చూద్దాం, చూద్దాం అన్నట్లుగా ఉండేది. అండ్ మీలో ఎంతమంది ఈ పూజ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నా ఈ పూజ చేసుకున్న తర్వాత. ఇంకింతే అండి. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నా. చాలా సింపుల్‌గా తీశాను. ఒక 5 మినిట్స్ ఉంటది. వీడియో నచ్చితే గనుక ఒక లైక్ ఇచ్చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానెల్‌ని విజిట్ చేసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.